పోలీసులంటే పొలిటీషియన్ ర్యాలీలకి బందోబస్తు గాయడం, లేకపోతే వాళ్ళు బయటికి వచ్చారంటే వాళ్ళకి సెక్యూరిటీగా ఉండడం, లేదా వాళ్ళ బండ్లకి ట్రాఫిక్ ని క్లియర్ చేయడం, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు అనేసి అనుకుంటారు కదా చాలా మంది. కానీ హిస్టరీలో మొట్టమొదటిసారి ఒక పోలీసు ఒక పొలిటీషియన్ చేతుల నుంచి మైక్ గుంజుకొని బుద్ధుందా అని అన్నది. ఆమె పేరు ఈషా సింగ్. ఆమెను ఇప్పుడు అందరూ లేడీ సింగం అంటున్నారు. ఎందుకో తెలుసా? తమిళ్ స్టార్ హీరో విజయ్ టీవీకే పార్టీ ర్యాలీ చేశారు కదా కన్నూరులో. అప్పుడు 40 మంది చనిపోయారు తొక్కిసలాటల. దాని తర్వాత ఆ ఇష్యూ అయిన తర్వాత మళ్ళీ లేటెస్ట్గా ఆ పార్టీ వాళ్ళది పుదుచ్చేరిలో ఒక సభ అయింది. ఆ సభకి కూడా మొత్తం ఎన్నో రిస్ట్రిక్షన్స్ తర్వాత, అంటే ఇక్కడ ఇంతమంది ఉండాలి, అక్కడ అంతమంది ఉండాలనే జాగ్రత్తలు తీసుకొని మరి ఎన్నో రిస్ట్రిక్షన్స్ తోని పర్మిషన్ ఇచ్చినప్పటికీ ఆ పార్టీ లీడర్ బుసి ఆనంద్ అనేటైన మైక్ తీసుకొని బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి రండి, లోపల చాలా ప్లేస్ ఉంది అని చెప్పి పిలుస్తుంటే చేతుల నుంచి మైక్ గుంజేసుకొని, నీకు అసలు బుద్ధుతా? ఆల్రెడీ 40 మంది చనిపోయినరు మీ సభలు ఇంతకుముందు, ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దాం అనుకుంటున్నావు అని ఆమె గట్టిగా గదిరిచ్చేసరికి అది మైక్ చేతులు ఉండేసరికి అందరికీ నవ్వడ్డది. ఈ వీడియో ఆడియో వైరల్ అయ్యేసరికి ఇప్పుడు ఈమెని లేడీ సింగం అంటున్నారు అందరూ. ఈ లీడర్లకి కిక్కిరిసిపోయినట్టు జనాలు ఉండాలి. జనాలు చచ్చిపోయినా పర్లేదు, ఏమైపోయినా పర్లేదు, పట్టించుకోరు కదా. కానీ ఈమె మాత్రం చాలా గట్టిగా గదిరిచ్చేసరికి ఈమెకి చాలా మంది మద్దతు పలికినరు. ఈమె బ్యాక్గ్రౌండ్ కూడా చాలా హానెస్ట్గా ఉంది. వీళ్ళ నాన్న 1985 బ్యాచ్ IPS ఆఫీసర్ అంట. ఆయన పేరు యోగేష్ ప్రతాప్ సింగ్. ఈయన చాలా మంది అవినీతిని బయట పెట్టేసరికి ఈయన ఊకే ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉంటే ఆయనకి నచ్చగా జాబ్ని రిజైన్ చేసిండంట. అండ్ ఈ ఈషా సింగ్ వాళ్ళ మమ్మీ అబా సింగ్ అనేట ఆమె ఇండియన్ పోస్టల్ సర్వీస్లో జాబ్ చేసి కొన్ని రోజులకు వదిలేసి ఆమె అడ్వకేట్ అయ్యిందంట, లా చదివి. దాని తర్వాత జనాలు పబ్లిక్ ఇష్యూస్ పైన పిల్స్ వేస్తూ ఉంటారు కదా, వాళ్ళ తరఫున ఈమె వాదించేది. ముంబైలో అప్పట్లో 3 పారిశుద్ధ కార్మికులు ఇట్లా డ్రైనేజ్ క్లీన్ చేస్తూ అట్లా పడి చనిపోతే ఆ కేసుని వాళ్ళ ఫ్యామిలీల తరఫున ఈమె వాదించి ఒక్కొక్క ఫ్యామిలీకి 10 లక్షల నష్టపరిహారం వచ్చేటట్టు చేసింది. సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన బిడ్డ కాబట్టే ఆమె డ్యూటీని చాలా నికార్సుగా చేస్తుంది.